మన వాక్య ధ్యానం కొరకు మరి దేవుని గురించి మనం బైబిల్ గ్రంథంలో చూస్తే చాలా శక్తివంతమైనటువంటి లేకపోతే ఆలోచన సహితమైనటువంటి అర్థ సహితమైనటువంటి పేర్లు దేవునికి మనం కనుగొంటాం. దేవుని ప్రతి పేరు కూడా ఆయన యొక్క క్యారెక్టర్ని, ఆయన గుణ లక్షణాలని సూచిస్తూ ఉంటది. మనందరికి తెలుసు, హెబ్రీ గ్రంథంలో అంటే పాత నిబంధన గ్రంథంలో దేవునికి హెబ్రీ పేర్లు ఉన్నాయి. చాలా పేర్లు మనందరికీ తెలుసు. అయితే ఒక్కసారి మనం ఈ ఉదయం ఆ పేరుకున్నటువంటి అర్థం ఏంటి అనేది ఒకసారి చూద్దాం. దయచేసి ఇద్దరు ముగ్గురు బైబిల్ గ్రంథాన్ని తెరిచి పట్టుకోండి. మొట్టమొదటిగా మరి ఆదికాండము 1:1 ఒకసారి చదవండి. నేను చెప్పిన ఈ యొక్క రెఫరెన్స్లు తీసి పట్టుకొని త్వరగా చదవడానికి ప్రయత్నం చేయండి. మనం కూడా ఎన్ని పేర్లు మనం చూస్తామో వాటన్నిటిని చూద్దాం. ఆదికాండము 1:1. ఆదియందు దేవుడు భూమి ఆకాశములను సృజించెను. చాలా ఈ మాటకి హెబ్రీలో ఏం రాయబడింది అంటే ఎలోహీం అని రాయబడింది. అంటే దేవుడు, క్రియేటర్, సృష్టికర్త, బలవంతుడు, మరి శక్తివంతుడు అనే మాటలు ఉపయోగించబడి. ఎలోహీం దేవుడు అంటే సృష్టికర్త అయినటువంటి దేవుడు, బలవంతుడైన దేవుడు, లేకపోతే శక్తివంతుడైనటువంటి దేవుడు అనే మాటకి అర్థం ఇచ్చేట్లుగా హెబ్రీలో దేవుణ్ణి ఎలోహీం అని పిలిచారు. రెండవదిగా మనం చూస్తే నిర్గమకాండం 3:14. నిర్గమకాండం 3:14. అందుకు దేవుడు, నేను ఉన్నవాడును అనువాడునై ఉన్నానని మోషేతో చెప్పెను, మరియు ఆయన ఉండునను వాడును. 14 చాలమ్మ. ఓకే, ఇక్కడ మనం చూస్తే మోషేకి దేవుడు తన యొక్క నామాన్ని లేకపోతే తన్ను తాను మరి బయలుపరుచుకున్నట్లుగా మనం చూస్తాం. ఐయామ్ హూ ఐయామ్ అనే మాటని నువ్వెవరు అని చెప్పను నేను ఐగుప్తుకి వెళ్ళి అని అడిగినప్పుడు ఆయన అంటాడు కదా, ఐయామ్ హూ ఐయామ్, నేను ఉన్నవాడని అని చెప్పేటువంటి వాడిని అనే మాటను మాట్లాడతాడు. ఉన్నవాడను అనువాడను అని కలిపి చదువుకోకూడదు మనం. దాని అర్థం ఏంటి అంటే నేను ఉన్నాను అని నేను చెప్తున్నాను మీతో అనేటువంటి అర్థము. అంటే యెహోవా లేకపోతే జెహోవా అనే మాటకి ఆ పేరుకి అర్థం నేను ఉన్నవాడని అని చెప్పేటువంటి దేవుణ్ణి అని అర్థం. అంటే అక్కడ మనం చూసేది ఏంటి అంటే ఆయన గుణం లేకపోతే ఆయన లక్షణం ఏం కనపడుతుంది అక్కడంటే దేవుడు చాలా వ్యక్తిగతమైనటువంటి దేవుడు. అంటే ఆయన ఎక్కడో దూరంగా ఉన్నటువంటి దేవుడు కాదు, కానీ ఆయన మనుషులతో నిబంధన చేసి ఆ నిబంధనలో ఉండే దేవుడు. సాధారణంగా నిబంధన ఎవరెవరితో చేస్తారు? బలహీనుడు బలవంతుడు చేస్తాడు. ఉదాహరణకు అప్పు తీసుకొచ్చుకుంటాడు అనుకోండి, బలహీనుడు నోట్ రాసిస్తాడు, అంటే నిబంధన చేస్తాడు. ఈ అప్పుకు సరిపడా నేను ఎంత వడ్డీ కడతాను, ఇన్ని రోజుల్లో నీకు ఇచ్చేస్తాను అని. అది నిబంధన. కానీ ఇక్కడ దేవుడు రివర్స్ లో నిబంధన చేస్తా ఉన్నాడు. అది ఆయన వైపు నుంచి ఆశ్చర్యకరమైనటువంటి విషయం. దేవుడు చాలా వ్యక్తిగతమైన దేవుడు. అంటే ఒక మాసులో దేవుడు కాదు,
ఇప్పుడు మనం ఒక 30 మంది ఉంటే ఆ 30 మందికి ఒకలాగే దేవుడు కాదు. ఇక్కడ ఉన్న ప్రతి వారికి వ్యక్తిగతమైన దేవుడు. నాకు నాకు వ్యక్తిగతంగా తెలుసు ఆయన. వ్యక్తిగతమైన దేవుడు అంటే నన్ను వ్యక్తిగతంగా ట్రీట్ చేస్తాడు ఆయన. ఒక వ్యక్తిగా ట్రీట్ చేస్తాడు. నువ్వు అందరికీ అదే చెప్పావు కదా నీ బైబిల్ గ్రంథంలో అనుకుంటే కాదు. నీ జీవితానికి, నీ అవసరతకి, నీ మానసిక పరిస్థితికి, నీ శారీరక అక్కర్లకి, నీ యొక్క ఆత్మీయమైనటువంటి ఎదుగుదలకి ఆయన నిన్ను ఒక సింగిల్ వ్యక్తిగా ఆ మరి ఎంచి నీ కొరకు అనేకమైన ఏర్పాట్లు చేస్తాడు. నువ్వు ఆత్మీయంగా ఎదగడానికి, శారీరకంగా ఎదగడానికి, మానసికంగా బలపడటానికి వాటి తాలూకు ఏర్పాట్లు ఆయన నీ కొరకు చేస్తాడు. అందుకనే దేవుని వాక్యం శక్తి కలిగిందై మనందరి హృదయాల్లోకి మన అవసరతను బట్టి అది లోనికి వెళ్తా ఉంటుంది. సో దేవుడు చాలా వ్యక్తిగతమైన దేవుడు. అందరిలో నేను ఒకదాన్ని కాదు, అది కాదు. అసలు నీ వంటి వాళ్ళు ఇంకొకళ్ళు ఆయనకి లేరు. అది మనం అర్థం చేసుకోవాలి వ్యక్తిగతం అంటే. అంతేకాకుండా నిబంధనను అనుసరించేటువంటి దేవుడు. నిబంధన చేసి ఆ నిబంధనలో ఉండే దేవుడు. ఎంత గొప్ప విషయం. మరి సృష్టికర్త అయినటువంటి దేవుడు, శక్తివంతుడైనటువంటి వాడు, బలవంతుడైనటువంటి వాడు మరి ఇక్కడ నిబంధన చేస్తున్నారు. మరి లోకరీతికి వ్యతిరేకంగా ఆయన నిబంధన చేస్తా ఉన్నాడు. దానిలో ఆయన ఉంటాడు. దాన్ని నెరవేర్చకుండా ఆయన తప్పిపోడు. అందుకని ఆయన అంటా ఉన్నాడు, నేను యెహోవాను ఉన్నవాడని అని నీతో చెప్పేటువంటి వాడిని అనే మాట అది మనం చూస్తాం ఆయనకున్నటువంటి నామాల్లో, ఆయనకున్నటువంటి పేర్లలో. మూడవదిగా చూస్తే కీర్తనలు 8:1. కీర్తనలు 8:1. యెహోవా మా ప్రభువా, ఆకాశంలో నీ మహిమను కనపరచువాడా, భూమి అందంతటా నీ నామము ఎంత ప్రభావము గలది. చాలు. అక్కడ ప్రభువ, లార్డ్, అదోనాయ్ అని హెబ్రీలో పిలువబడ్డాడు ఆయన. దానికి అర్థం ఏంటంటే అదోనాయ్ అనే మాటకి లార్డ్, ప్రభువు, లేకపోతే మాస్టర్, అధికారి అనే మాటతో ఆయన పిలువబడ్డాడు. అంటే ఆయన యొక్క ప్రభుత్వాన్ని గురించి ఉన్నటువంటి దేవుని యొక్క ప్రభుత్వాన్ని గురించినటువంటి మాట ఇక్కడ రాయబడింది కీర్తన 8:1. అంటే ఆయన అధికారి, లేకపోతే ప్రభుత్వాన్ని చేసేటువంటి వాడు, ప్రభువు. ప్రభువు అంటే అన్ని విషయాల్లో మనం దేనికైతే లొంగి ఉంటామో వాళ్ళు మనకి ఎవరికైతే లొంగి ఉంటామో వాళ్ళు మనకి ప్రభులు అవుతారు. అంటే ఆయన మన జీవితం మీద ప్రభుత్వం చేయాలని ఇష్టపడే దేవుడు. ఆయన ప్రభుత్వం ఏమి మన స్వేచ్ఛను హరించదు, కానీ మనల్ని నడిపిస్తుంది, మనం చేయవలసిన పనులు నేర్పిస్తుంది, చేయకూడని వాటికి దూరంగా ఉంచుతుంది. మరి ఆయన ప్రభుత్వంలో మనకి సమస్తమైన జ్ఞానం, మరి సంతోషం, సమాధానం అవన్నీ కూడా అనుగ్రహించబడతాయి. కాబట్టి ఆయన ప్రభుత్వం కిందకి మనల్ని మనం తీసుకురావడం అనేది ఎంత శ్రేష్టమైన విషయమో. ఆయన అధికారి, మనకి మన యొక్క ప్రభువు. అందుకని ఆయన్ని మనం మరి హెబ్రీ భాషలో అదోనాయ్ అని ఆయన పిలువబడ్డాడు. తర్వాత 4వదిగా చూస్తే మరి ఆదికాండం 17:1. ఆదికాండం 17:1. అబ్రహాము 99 ఏండ్ల వాడైనప్పుడు యెహోవా అతనికి ప్రత్యక్షమై, నేను సర్వశక్తి గల దేవుడను, నా సన్నిధిలో నడుచుచు నిందారహితుడవై ఉండుము. అది అక్కడ ఆయన నేను సర్వశక్తి గల దేవుడును అని మాట్లాడుతా ఉన్నాడు. ఎవరితో మాట్లాడుతా ఉన్నాడు? అబ్రహాంతో మాట్లాడుతా. గాడ్ ఆల్మైటీ, దేవుడు సర్వశక్తి గల దేవుడు అలా పిలవబడ్డాడు. గాడ్ ఆల్మైటీ అంటే దేవుడు సర్వశక్తి గలవాడు అనేటువంటి మాటతో పిలువబడ్డాడు. మనం కూడా దాన్ని రాసుకుంటాం కదా.
ఆయన సర్వశక్తి గల దేవుడు అని. ఎల్ షదాయ్, ఎల్ అంటే దేవుడు అని అర్థం హెబ్రీలో. ఎల్ ఎక్కడొచ్చినా, ఈ ఎల్ ఎల్ ఎక్కడొచ్చినా సరే దేవుడు అని అర్థం. ఎల్ షదాయ్ అని ఆయన పిలువబడ్డాడు. అంటే ఒక రకంగా చెప్పాలి అని అంటే ఆయన అన్నిటికీ సరిపోయినటువంటి వాడు, అన్నిటికీ సరిపోయినటువంటి దేవుడు. నువ్వే మన జీవితాల్లో ఉన్న ప్రతి పరిస్థితికి, అవి చేదు పరిస్థితులు అవ్వచ్చు, లేకపోతే సంతోషకరమైనవి అవ్వచ్చు, లేకపోతే దుఃఖకరమైనవి అవ్వచ్చు, ఏ పరిస్థితి అయినా కానివ్వండి, మనల్ని తికమక పెట్టే అవ్వచ్చు, మనల్ని మరి ఒత్తిడికి గురి చేసే అవ్వచ్చు, ఎటువంటివైనా కానివ్వండి, వాటన్నిటికీ ఆయన సరిపోయినటువంటి దేవుడు. కాబట్టి మరి మన దేవుడు అన్నిటికీ సరిపోయినవాడు, అన్నిటికీ అన్ని విషయాల్ని డీల్ చేయగలిగినటువంటి శక్తి కలిగిన వాడు. కాబట్టి మనం భయపడక్కర్లా, మనం కుంగిపోవక్కర్లా, లేకపోతే మనం పారిపోవక్కర్లా పరిస్థితుల నుంచి. వాటిని ధైర్యంగా ఎదుర్కోవచ్చు. ఎందుకు అంటే మన దేవుడు సర్వశక్తి కలిగినటువంటి దేవుడు కనుక ఆయనతో మనం ఉన్నప్పుడు ఆయన మనకిచ్చేటువంటి ధైర్యం ఇదే. మరి నేను ఉన్నవాడిని అని చెప్పే దేవుడు మాత్రమే కాదు, కానీ నేను అన్నిటికీ సరిపోయిన వాడిని అని కూడా చెప్పేటువంటి దేవుడు. 5వదిగా చూస్తే మనం ఆదికాండం 14:18. మరియు షాలేము రాజైన మెల్కీసెదెకు రొట్టెను ద్రాక్షారసమును తీసుకుని వచ్చును. అతడు సర్వోన్నతుడకు దేవునికి యాజకుడు. అదే అక్కడ ఇంకొక పేరు కనిపిస్తుంది మనకి, గాడ్ మోస్ట్ హై, సర్వోన్నతుడైనటువంటి దేవుడు. సర్వోన్నతుడైనటువంటి దేవుడు అంటే అన్నిటికీ పైగా ఉన్నవాడు, సుప్రీం ఓవరాల్, మరి అన్నిటికీ పైగా ఉన్న దేవుడు. ఈ మాటని ఎల్ ఎల్యోన్ అని పిలువబడ్డాడు ఆ హెబ్రీ భాషలో. ఎల్ ఎల్యోన్ అంటే గాడ్ మోస్ట్ హై, సర్వోన్నతుడైనటువంటి దేవుడు, లేకపోతే అన్నిటికీ పైగా ఉన్న దేవుడు, అన్నిటి మీద అధికారం కలిగిన దేవుడు. అందుకని మనం ఆయన అధికారాన్ని చాలా ఉదాహరణలో చూస్తాం. ఆయన సముద్రం మీద అధికారం కలిగిన దేవుడు. మనం కూడా చెప్పుకుంటా ఉన్నాం కదా, పాత నిబంధన గ్రంథంలో అయితే ఆయన సముద్రాలని నదుల్ని చీల్చాడు. మరి మోషే దండం చూపగానే సముద్రం చీలిపోయింది. అంటే ఆ కర్రలో శక్తి ఉందంటారా? తర్వాత యాజకులు పాదం పెట్టగానే యోర్దాను అది చీలిపోయింది. అంటే వాళ్ళ కాళ్ళల్లో శక్తి ఉందంటారా? కాదు. మన దేవుడు ఆ విధంగా ఆ విధానంలో ఆయన యొక్క శక్తిని చూపించారు. మరి కొత్త నిబంధనలోకి వచ్చేటప్పటికి ఇంకా విచిత్రమైన విషయం ఏంటి అంటే ఆయన తేల్చల దాని మీద నడిచారు. ఆయన సముద్రం మీద నడిచి వెళ్ళాడు కదా శిష్యుల వద్దకి. పేతురును కూడా నడవనిచ్చాడు కదా. సో ఆయన సముద్రాన్ని చీల్చి ఆరిపోయిన నేల మీద నడిపించేటువంటి మరి శక్తి కలిగినటువంటి దేవుడు, సముద్రాన్ని తేల్చకుండానే సముద్రం మీద నడిపించగలిగినటువంటి దేవుడు. కాబట్టి ఆయన సర్వశక్తిమంతుడు, లేకపోతే మరి గాడ్ మోస్ట్ హై, సర్వోన్నతుడైనటువంటి దేవుడు, అన్నిటికీ పైగా ఉన్నటువంటి దేవుడు. మన జీవితంలో జరిగే విషయాలకి, మన కష్టాలకి, మన సుఖాలకి, మన బాధలకి, వీటన్నిటికీ పైగా ఉండే దేవుడు. మన కూడా అలా ఉన్నతమైనటువంటి స్థలాల్లో ఆయన నివసిస్తా మన కూడా అటువంటి దాని వైపు నిరీక్షణ ఉంచడానికి సహాయం చేస్తుంది. కాబట్టి మనం కూడా పక్షిరాజులాగా మన పరిస్థితులకి పైగా ఎగరడం నేర్పించేటువంటి దేవుడు. ఎందుకంటే ఆయన కూడా ఉన్నతమైన స్థలాల్లో నివసించేవాడు. అదండి 6వదిగా చూస్తే ఆదికాండం 16:13. పూరేడులు వచ్చి వారి పాలెమును కప్పెను. ఉదయమున ఆదికాండం చిన్న దేవుడు నీవే అను పేరు తనతో మాట్లాడిన యెహోవాకు పెట్టెను.
ఆ, ఇక్కడ మనం హాగర్ యొక్క కథని మనం చూస్తాం. హాగర్ యొక్క కథని మనం చూస్తాం. హాగరు మరి అరణ్యంలో వదిలివేయబడింది. ఆ చిన్నపిల్లవాడు దాహంతో ఏడుస్తా ఉన్నాడు. అయితే దేవుడు ఒక నీటి బొగ్గని అక్కడ చూపించాడు. అయితే ఈ ఈ మాటని హాగరు పిలిచింది, చూచుచున్న దేవుడు అని పిలిచింది. ఎల్రోయ్ అనే మాట హెబ్రీలో దేవునికి ఇవ్వబడింది. దానికి అర్థం దేవుడు చూచుచున్న దేవుడు. హాగర్ని చూచిన దేవుడు, మనల్ని కూడా చూస్తున్నటువంటి దేవుడు. మరి హాగరు యొక్క అవసరతల్ని, తన యొక్క మరి ఆ యొక్క ఇబ్బందికరమైనటువంటి పరిస్థితిని చూసినటువంటి దేవుడు. ఆ విధంగా మనల్ని కూడా ఆయన చూసేటువంటి దేవుడు అనే విషయాన్ని మనం ఎప్పుడు కూడా మర్చిపోకూడదు. ఆ మాటని హెబ్రీలో ఎల్రోయ్ అని పిలిచారు. అది ఆయన యొక్క 6వ పేరు. 7వదిగా చూస్తే ఆదికాండం 22:14. ఆదికాండం 22:14. అబ్రహాము ఆ చోటికి యెహోవా ఈరే అని పేరు పెట్టెను. చాలు. యెహోవా చూసుకొనును, ద లార్డ్ విల్ ప్రొవైడ్. చూసుకున్నాను అంటే కళ్ళతో చూస్తాడని కాదు, మన అవసరతను తీరుస్తాడు. ఆయన చూసుకుంటాడు, నా పనులన్నీ ఆయన చూసుకుంటాడు, నా అవసరతలన్నీ అని మాట్లాడతాం కదా. ఆయన చూసుకుంటాడు. ఇక్కడ సందర్భం ఏంటి అని అంటే ఇస్సాకుని బలిచ్చే సందర్భం. మోరియా పర్వతం మీద ఇస్సాకుని బలిచ్చే సందర్భం. అక్కడ ఇస్సాకు బదులుగా ఒక గొర్రె పిల్లని ఆ పొదర్లో దేవుడు చూపించాడు. ఆ సందర్భంలో మరి అబ్రహాము పలికినటువంటి పేరు ఇది. దేవుడు చూసుకుంటాడు అనే సందర్భంలో అబ్రహాం అన్నాడు జెహోవా జైరే, దేవుడు చూసుకొను, జెహోవా జారా అంటారు కదా. యెహోవా చూసుకుంటాడు, దేవుడు చూసుకుంటాడు అనే పేరుతో ఆయన జెహోవా జైరా అని పిలువబడ్డాడు. తర్వాత 8వదిగా చూస్తే గనక నిర్గమాకాండం 15:26. నిర్గమాకాండం 15:26. యెహోవా వాక్కును శ్రద్ధగా విని ఆయన దృష్టికి న్యాయమైనది చేసి ఆయన ఆజ్ఞలకు విధేయులై ఆయన కట్టడలన్నిటినీ అనుసరించి నడిచిన ఎడల నేను ఐగుప్తులకు కలుగజేసిన రోగములలో ఏదియూ నీకు రానియ్యను, నిన్ను స్వస్థపరచు యెహోవాని నేనే అనెను. అది ప్రివెన్షన్ అండ్ క్యూర్ 2 కనిపిస్తున్నాయి కదా ఇక్కడ. ప్రివెన్షన్ ఇస్ బెటర్ దాన్ క్యూర్ అంటారు కదా. అంటే రోగం రాకుండా ఉండటమే స్వస్థపడటం కన్నా బెటర్ అని అర్థం. అయితే ఇక్కడ దేవుడు 2 మాట్లాడుతూ ఉన్నాడు ఆశ్చర్యంగా. ఆయన అంటా ఉన్నాడు, కొత్త ఒక కండిషన్ పెడతా ఉన్నాడు. చాలా సార్లు మనం ఈ వాగ్దానాన్ని, ఈ పేరుని ఎత్తి పట్టుకుంటాం, స్వస్థపరచు యెహోవా నువ్వే కదా అంటాం. కానీ దానిపైన ఒక చిన్న కండిషన్ ఉంది. దాన్ని కూడా మనం చదువుకోవాలి. స్వస్థత రాలేదు ఎంత ప్రార్థన చేసినా అని కొట్టుకుంటా ఉంటాం. కానీ దేవుని యొక్క వాగ్దానాలన్నీ కూడా కండిషనల్, అంటే ఒక కండిషన్ మీద, ఒక విషయం మీద ఆధారపడి ఉంటాయి. ఆ విషయం నువ్వు చేస్తే నేను ఇది చేస్తా అని చెప్తాడు దేవుడు. మరి ఇక్కడ చూసినట్లయితే కనుక దేవుడు మరి స్వస్థపరిచే దేవుడు అనేటువంటి పేరుతో పిలువబడ్డాడు. దేవుడు మన యొక్క స్వస్థత అనుగ్రహించే దేవుడు, రోగాన్ని రాకుండా చేసే దేవుడు. నిజమే, నీకు నాకు ఏం తెలుసు ఎన్ని రోగాలు రాకుండా ఆగిపోయినాయో మనకు తెలియదు. ఎందుకంటే అవి చూడలేవు. మన యొక్క మానవ నేత్రాలతో, మానవ హృదయంతో చూడలేము, గమనించలేము. ఎన్ని తప్పిపోతున్నాయో మనకు అర్థం కాదు. అయితే ప్రభు అంటా ఉన్నాడు కదా, నేను నిన్ను స్వస్థపరిచే దేవుడిని,
నీ విధేయతను బట్టే నీకు ఇవ్వబడుతుంది అనే విషయం కూడా ఆయన మాట్లాడుతూ ఉన్నారు. సో సారీ సో దేవుడు స్వస్థపరుస్తాడు అనే విషయాన్ని మనం గమనించాలి. ఆయన రోగాన్ని రానియకుండా చేస్తాడు. అంతేకాకుండా ఒకవేళ వచ్చినా కానీ ఆయన స్వస్థపరుస్తాడు అనే విషయాన్ని మనం నేర్చుకోవాలి. ఇక్కడ తర్వాత చూద్దాం. ఒక్క నిమిషం. తర్వాత 9వది కదా, నిర్గమకాండం 17-15. తరువాత మోషే ఒక బలిపీఠమును కట్టి దానికి యెహోవా నిస్సి అని పేరు పెట్టి మోషే బలిపీఠాన్ని కట్టాడు. ఈ యూదుల యొక్క లేకపోతే హెబ్రీల యొక్క ఆచారాలు చూస్తే మనం, వాళ్ళు ప్రార్థన చేయడానికి బలిపీఠాలు కట్టారు, కృతజ్ఞత చెల్లించడానికి బలిపీఠాలు కట్టారు. మరి ఏదైనా ఒక విషయం జరిగితే బలిపీఠాలు కట్టారు. యాకోబు కలొచ్చినప్పుడు కూడా ఒక రాయిని నించోబెట్టి దాని మీద అభిషేకం చేస్తాడు. అంటే రాయిని నించోబెట్టి నూనె పోసి అక్కడ ఒక కవనెంట్, ఒక నిబంధన మనకు కనిపిస్తుంది. నిన్ను విడవను, నీకు చెప్పిన మాట నెరవేర్చే వరకు నేను నిన్ను విడవను. బలిపీఠం కట్టినప్పుడల్లా కూడా ఒక నిబంధన కనిపిస్తుంది. యాకోబుతో దేవుడు అన్నమాట, నేను నీతో చెప్పినది నెరవేర్చే వరకు నేను నిన్ను విడవను అని. అంటే బలిపీఠాలు కట్టినప్పుడు మరి మనకు అర్థమయ్యేది ఏంటంటే, వాళ్ళు నానా సందర్భాల్లో దేవుణ్ణి గౌరవించడానికి, లేకపోతే దేవునితో నిబంధన చేయడానికి, లేకపోతే దేవుని ఎదుట సాగిల పట్టడానికి ఉపయోగించినటువంటి విషయాలు అవి. అంటే బలిపీఠాలు అలాంటి వాటికి సూచనగా ఉన్నాయి. ఇక్కడ కూడా మరి ఒక విజయానికి సూచనగా అక్కడ బలిపీఠం కట్టబడింది. మోషే బలిపీఠాన్ని కట్టాడు. ఆయన ఏం చెప్తా ఉన్నాడంటే, దేవుడే నా యొక్క బ్యానర్ అని చెప్పే అర్థాన్ని ఇచ్చేటువంటి, అంటే విజయానికి సంకేతంగా ఉన్న ఒక జెండాని ఎగరవేస్తారు కదా. ఒక వ్యక్తి విజయాన్ని పొందినప్పుడు దానికి ఒక సూచనగా ఒక జెండాను ఎగరేస్తారు. అటువంటి బ్యానర్ అనేది దేవుడే నా బ్యానర్ అనే అర్థాన్ని ఇచ్చేటువంటి పేరుగా యెహోవా నిస్సి అని పేరు పెట్టాడు మోషే. సో దేవుడు యెహోవా నిస్సిగా పిలువబడ్డాడు. తర్వాత మనం చూస్తే కనుక ఇంకా కొన్ని పేర్లు ఉన్నాయి, 12 పేర్లు ఉన్నాయి ఆయా సందర్భాల్లో దేవునికి ఇచ్చినాయి. నేను కొంచెం స్లోగా వెళ్ళాను. అయితే అంతేకాకుండా కొత్త నిబంధన గ్రంథంలో యేసుక్రీస్తు ప్రభుకు కూడా పేర్లు ఇవ్వబడి, సో రేపటి ఉదయకాలంలో మనం వాటిని చూస్తున్నాం, మిగిలిపోయినటువంటి నేమ్స్. సో 9 పేర్లు మనం ఇక్కడ చదువుకున్నాం. ఎలోహీం, యెహోవా, జెహోవా, అదోనాయ్, ఎల్ షద్దాయ్, ఎల్ ఎల్యోన్, ఎల్ రోయి, జెహోవా జారా, జెహోవా రాఫా, జెహోవా నిస్సి. తర్వాత ఇంకా 3 ఉన్నాయి, జెహోవా షాలేం, జెహోవా సిద్కేను, జెహోవా షమ్మా అనే 3 పేర్లు కూడా దేవునికి ఉన్నాయి. మొత్తం 12 పేర్లు ఉన్నాయి. సో వాటిని అర్థాలు కూడా నెక్స్ట్ డే చూస్తున్నాం మనం. అదే సమయాన్ని మనం పోనీయద్దు. దేవుడు ఈ వాక్య భాగంలో మన జీవితాల్లో కూడా మనం దేవుని యొక్క పేర్లు, దాని యొక్క విషయాలను గ్రహించి
వాటిని మన జీవితానికి కూడా అన్వయించుకొని శక్తి పొందుతాము గాక. దేవుడి వాక్య భాగం దీవించు.